పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునిలో ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 31వ సామాన్య ఆదివారములోనికి ప్రవేశించి ఉన్నాము. దళితుల సభ ఈరోజు మనందరినీ సకల ఆత్మల స్మరణోత్సవము లేదా సకల మృతుల స్మరణోత్సవమును కొనియాడమని పిలుపునిస్తూ ఉన్నది. జాతస్య మరణం ధ్రువం అని సంస్కృతంలో మనము చదువుతాం. అంటే పుట్టినటువంటి ప్రతి జీవి మరణిస్తుంది. మానవులమైనటువంటి మనము కూడా మరణిస్తాం. అయితే మానవుడు మరణిస్తే మళ్ళా జీవిస్తాడా? ఎలా జీవిస్తాడు? శరీరం ఏమవుతుంది? ఆత్మ ఎక్కడికి వెళుతుంది? ఇలాంటి ప్రశ్నలు మనందరిని కూడా నేటికి వెంటాడుతున్నాయి. అయితే వీటన్నిటికీ నిజమైనటువంటి సజీవ సమాధానము యేసుక్రీస్తు ప్రభువే. ముఖ్యముగా విశ్వాసులమైనటువంటి మనకు యేసుక్రీస్తు ప్రభుని జీవితమే చక్కని సమాధానం. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనములో ప్రభువు మార్తతో అంటాడు, నేనే పునరుత్థానమును జీవమును, నాయందు విశ్వాసం ఉంచినటువంటి వారు మరలా జీవిస్తారు అని ప్రభు అంటాడు. కాబట్టి అలా చెప్పినటువంటి ప్రభువు లాజరుకు ప్రాణం పోస్తారు. 4 రోజులుగా శవమై సమాధిలో కుళ్ళిపోతున్నటువంటి ఆ శవాన్ని ప్రాణం పోసి ప్రభు బ్రతికిస్తాడు. అలా బ్రతికిస్తూ మనకు ఇచ్చేటువంటి సంకేతం మానవుడు మరలా జీవిస్తాడు అని తెలియచేయటం. నిన్నటి రోజున మనము సకల పునీతుల మహోత్సవాన్ని కొనియాడాము. సకల పునీతుల మహోత్సవము కొనియాడినప్పుడు ఎవరు పునీతులు అంటే ప్రభు వాక్యానుసారము జీవించి ఈ భూలోక తీరాన్ని దాటి స్వర్గపు తీరాన్ని చేరినటువంటి వారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనకు అలాంటి జీవితాన్ని జీవించాలి అంటే అష్టభాగ్యాలు అనేటువంటి సూత్రాన్ని మనకు నేర్పిస్తారు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు మనం చదివినప్పుడు అష్టభాగ్యాలను గురించి మనం వింటాం. మనందరము కూడా ఆ అష్టభాగ్యాల జీవితాన్ని జీవించి దేవుని కృపచేత స్వర్గాన్ని చేరాలి అనేటువంటిది ప్రభువు ఇస్తున్నటువంటి పిలుపు. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది అంటూ అవన్నీ కూడా మనకు వినిపిస్తారు. మనము జీవిస్తే మనము దేవుణ్ణి చేరుతాము. అలాగే మనం మన కోసం జీవిస్తాము. యేసుక్రీస్తు ప్రభువు ఆయన మనకు నేర్పించటమే కాదు, జీవించి నేర్పిస్తాడు. ఆయన జీవితం అంతా కూడా అష్టభాగ్యాల జీవితముగా ఉంటుంది. మరి అష్టభాగ్యాల జీవితానికి ముగింపు ప్రభుని పాటులు, శిలువ మరణము. ప్రియులారా, మనందరి కోసము ప్రభువు అలాంటి జీవితాన్ని జీవిస్తారు. మనం మన కోసము జీవిస్తాం. అయితే ప్రభు మన కోసము జీవిస్తాడు, తన కోసము కాదు. ఈ లోకము కోసము, లోకము రక్షించబడాలి అనేటువంటి సంకల్పముతో, ప్రేమతో మన కోసము ఆయన జీవిస్తాడు. మనందరి పాపాలను సులువుగా మార్చుకొని ఆయన అనేకమైనటువంటి అవమానాలను, బాధలను భరిస్తూ, శ్రమలను భరిస్తూ శిలువను మోస్తాడు, రక్తాన్ని చిందిస్తాడు, తన ప్రాణాన్ని శిలువపై అర్పిస్తాడు. అలా అర్పించినటువంటి ప్రభు 3వ రోజున ఉత్థానమవుతాడు. మహిమ జీవితముతో, ఇదిగో నేను లోకాన్ని జయించాను, మీరు కూడా నాలాగా జయించండి, నన్ను వెంబడించండి, దేవుని కృపచేత మీరు స్వర్గపు తీరాన్ని చేరండి అని ఇచ్చేటువంటి పిలుపు. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతాం. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 50 నుండి 53 వచనాలను మనము చదివినప్పుడు, యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణము వీడెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి రెండుగా చినిగెను.
భూమి కంపించెను, బండలు బ్రద్దలాయను, సమాధులు తెరవబడెను. మరణించినటువంటి పరిశుద్ధులలో అనేకుల దేహములు లేపబడెను. యేసు పునరుత్థానము తరువాత వారు సమాధులలో నుండి బయటికి వచ్చి పవిత్ర నగరమున ప్రవేశించి అనేకులకు కనిపించిరి అని చెప్పబడుతుంది. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు మన కోసము సంపాదించినటువంటి రక్షణ ఫలము అప్పుడే అక్కడ కనిపిస్తుంది. ప్రభుని పునరుత్థానము తరువాత మరణించినటువంటి పరిశుద్ధులలో అనేకుల దేహాలు లేపబడ్డాయి. వారు పరిశుద్ధ నగరంలోనికి వెళ్ళి అందరికి కనిపించారు అని పరిశుద్ధ వాక్కులో మనం వింటూ ఉన్నాం. పరిశుద్ధులు ఆ పునరుత్థాన ఫలాన్ని పొందారు. మరి పాపాత్ములు ఎలాగా? ఈ పండుగ మనకు గుర్తు చేసేటువంటి సత్యము అదే. మరి పాపాత్ములు పాపపు జీవితాన్ని జీవించినటువంటి వారు ఎలాగా అనేటువంటిది. అయితే దేవుడు కరుణామయుడు. వారి కోసము కూడా ఉత్తరించు ఆత్మల స్థలం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు అని మనం విశ్వసిస్తాం. కాబట్టి అది పాపాత్ములు వారి ఆత్మలు చేరేటువంటి స్థలము. అక్కడ వారు ప్రక్షాళన చెందుతారు. వారందరూ కూడా వారి వారి పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకుంటారు. కాబట్టే అది దేవుడు మనకు ఇస్తున్నటువంటి ఒక కృపావరం. అది ఎలాంటిది అంటే ఒక వైద్యశాల లాంటిది. మనకు బాగా జబ్బు చేసినప్పుడు వైద్యశాలలో మనం అడ్మిట్ అవుతాం. బాగా అయిన తర్వాత మళ్ళా మనం ఇంటికి వస్తాం. అయితే అక్కడికి వెళ్ళేటువంటి వారు అలాంటి ఆత్మలు దేవుని కృపచేత వారు ఆ పాపాల నుండి ప్రక్షాళనము పొంది తిరిగి స్వర్గపు తీరాన్ని చేరాలి అనేటువంటి ఉద్దేశముతో దేవుడు మన కోసము మానవాళి కోసం సిద్ధపరిచినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలము పిల్లారు. కాబట్టే మరి మనము అలాంటి వారిని ఈరోజు స్మరిస్తాము. మక్కబీయుల 2వ గ్రంథము 12వ అధ్యాయము 43వ వచనాన్ని మనము చదివినప్పుడు, యూదా యుద్ధరంగములో మరణించినటువంటి వారందరూ కూడా ముందు పాపం చేస్తారు. కాబట్టి వారు మరణిస్తారు. అలాంటి వారిని సమాధి చేస్తాడు. సమాధి చేసి ఊరికనే ఉండలేదు. డబ్బులు వసూలు చేసి వారి కోసము బలి సమర్పించమని యెరూషలేమునకు పంపటాన్ని కూడా మనము చదువుతాం. మీరు తర్వాత చదవచ్చు. కాబట్టి అక్కడ వారు వారి కోసము బలి సమర్పణ చేస్తారు. ఎందుకు అంటే వారందరూ కూడా మరలా పునరుత్థానం అవుతారు అని యూదా విశ్వసించారు. కాబట్టి ఈరోజు మనందరము కూడా మన కుటుంబాలలో మరణించినటువంటి వారు, ఉత్తరించు స్థలములో ఉన్నటువంటి వారు తిరిగి పునరుత్థానం అవుతారు అని మనము విశ్వసించాలి. మొట్టమొదట వారి కోసము మనము కూడా పుణ్యకార్యాలు చేయాలి, ప్రార్థనలు చేయాలి, దివ్య బలి పూజలను సమర్పించాలి. వారి కోసము దాన ధర్మాలు మనము చేయగలగాలి. అలా మనము చేసేటువంటి ప్రతి పుణ్య కార్యము వారి పాపాల నుండి విముక్తి పొందేదానికి, దేవుని కృపచేత స్వర్గపు తీరాన్ని చేరేదానికి సహాయపడుతుంది. వారు కూడా పునరుత్థానం అవుతారు, మహిమ రూపాన్ని పొంది దేవుణ్ణి చేరుతారు అనేటువంటిది ప్రభు ద్వారా మనము నేర్చుకునేటువంటి జీవిత సత్యము. కాబట్టి ప్రియులారా, మనందరం ఈరోజు మన కుటుంబాలలో మరణించినటువంటి వారందరిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వారి కోసం ప్రార్థించాలి, పూజలు అర్పించాలి. అలా మనము చేయగలిగేటువంటి ప్రతి మంచి కార్యాన్ని మనము చేయాలి. అలా మనము చేసినప్పుడు వారు విముక్తిని పొందుతారు. వారి పాపాల నుండి వారు విముక్తిని పొంది తిరిగి దేవుని రాజ్యము, స్వర్గాన్ని చేరుతారు. కాబట్టి అలా వారు చేరుతూ ఉన్నప్పుడు మనము చేసేటువంటి ఈ పుణ్యఫలము మనకు కూడా దక్కుతుంది. అలాగే మన వారి కోసమే కాదు, దిక్కులేని ఆత్మలను కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. వారి కోసము కూడా మనము
పూజలు సమర్పించి వారి కోసము కూడా కొన్ని మంచి కార్యాలు మనం చేయగలగాలి. అలా వారి ద్వారా మనకు వచ్చేటువంటి పుణ్యఫలము ఇంకా అధికముగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనము మన వాళ్ళనే, మన కుటుంబస్తులనే కాదు, దిక్కులేని ఆత్మలను కూడా మనము జ్ఞాపకం చేసుకొని వారికి కూడా దేవుడు విముక్తిని ప్రసాదించాలని సంపూర్ణ విశ్వాసముతో, మంచి హృదయముతో, ప్రేమతో మనము మంచి కార్యాలు చేయాలి, ప్రార్థనలు చేయాలి, పూజలు సమర్పించాలి, వారిని జ్ఞాపకం చేసుకోవాలి. మన స్నేహితులు, మిత్రులు, బంధుమిత్రులు అందరిని కూడా మనము ప్రతి ఆత్మ దేవుని రాజ్యము చేరాలని, దైవ సన్నిధి చేరాలని మనము విశ్వాసముతో ప్రార్థించేటువంటి రోజు ఈ పండుగ. కాబట్టి మనందరం అలాగా గొప్పనైనటువంటి విశ్వాసముతో, మంచి కార్యాలతో దేవుని ఎడల మన విశ్వాసాన్ని చాటుకుంటూ వారందరూ కూడా దేవుని చేరాలని అభిలషిస్తూ ప్రార్థిద్దాం. దేవుడు మనందరిని కూడా చల్లగా దీవించునుగాక. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమెన్.